ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం కొనసాగుతుంది. ఈ యుద్ధంలో అనేక లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ యుద్ధం జరుగుతున్న విధానం గనుక చూసుకుంటే, ఇప్పుడు రష్యా ఒక ప్రైవేట్ సైన్యాన్ని మెయింటైన్ చేస్తుంది. ఏది వాళ్ళ తరపున పోరాటం చేయడానికి యుద్ధంలో. అయితే ఈ ప్రైవేట్ సైన్యాన్ని మనం వాగ్నర్ గ్రూప్ అంటున్నాం. వాగ్నర్ గ్రూప్. సో వీళ్ళేం చేస్తారంటే ముఖ్యంగా 2 విధానాల్లో సైన్యాన్ని సమకూర్చుకుంటారు. ఒకటి ఈ నేరగాళ్ళు అంటే శిక్ష పడిన ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేసుకుంటుంది. రెండోది విదేశాల నుండి వచ్చిన వాళ్ళని కూడా ఈ సైన్యంలో చేర్చుకుంటుంది. అయితే ఈ నేరం చేసిన ఖైదీలు ఎవరైతే ఉన్నారో అంటే రష్యాకు సంబంధించి రష్యాలో నేరాలు చేసి శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే ఒప్పందం చేసుకుంటుంది. అంటే ఎలాగంటే ఉదాహరణకి ఒక వ్యక్తికి 10 సంవత్సరాలు శిక్ష పడింది అనుకుందాం. ఓకే, ఒక వ్యక్తికి 10 సంవత్సరాలు శిక్ష పడితే ఆ వ్యక్తితో వీళ్ళు ఎలా ఒప్పందం చేసుకుంటారంటే 2 సంవత్సరాల పాటు రష్యా తరపున ఉక్రెయిన్లో కానీ వేరే చోట కానీ యుద్ధం చేస్తే వాళ్ళకి 2 సంవత్సరాల తర్వాత కంప్లీట్గా శిక్ష రద్దవుతుంది. 10 సంవత్సరాల శిక్ష రద్దవుతుంది. దాంతోపాటు వాళ్ళకి ఈ యుద్ధం చేసినందుకు శాలరీ వస్తుంది. సో ఇలా ఒప్పందం చేసుకుంటుంది. దాంతో చాలామంది ఖైదీలు వాగ్నర్ గ్రూప్ ప్రైవేట్ సైన్యంలో జాయిన్ అయ్యారు. సో వాళ్ళతో పాటు వేరే దేశాల నుంచి ఎవరెవరైతే ఈ రష్యా తరపున యుద్ధం చేయడానికి ఉత్సాహంగా ఉన్నారో అంటే వివిధ రకాల కారణాల వల్ల, అంటే ఏంటి, రష్యా మీద అభిమానం కావచ్చు, లేదా మంచి అంటే ఆర్థికంగా అంటే ఈ 2 సంవత్సరాలు ఒకవేళ యుద్ధం చేస్తే వీళ్ళ తరపున మంచి శాలరీ జీతం వస్తుందని కావచ్చు, అలాగే కుటుంబ పరిస్థితులు బాగా లేకపోవడం వల్ల కావచ్చు, చాలా దేశాల నుండి అనేక మంది రష్యా తరపున యుద్ధం చేస్తున్నారు. అలా యుద్ధం చేసిన వాళ్ళలో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు, లేదా యుద్ధంలో గాయపడి హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు. ఇది జరిగే విధానం. ప్రజెంట్ రష్యా నుండి రష్యా సైనికులే కాకుండా విదేశీ సైనికులు, అలాగే శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు కూడా ఈ యుద్ధంలో పాల్గొంటున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఏంటంటే కేరళకు చెందిన బినిల్ బాబు అనే వ్యక్తి చనిపోయాడు ఈ యుద్ధంలో రష్యా తరపున పోరాటం చేస్తూ. అలాగే జైన్ టీకే అనే వ్యక్తి గాయపడి రష్యాలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ విషయాన్ని భారత ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణించి రష్యాతో మాట్లాడింది. మా వాళ్ళు ఎవరున్నా కూడా మీ తరపున యుద్ధం చేస్తూ వాళ్ళని ఇమీడియట్గా వెనక్కి పంపించేయండి మా దేశానికి అని చెప్తూ విదేశాంగ శాఖ కొన్ని వివరాలు బయటికి రిలీజ్ చేసింది. ఆ వివరాల ప్రకారం ఏంటంటే ఇప్పటివరకు రష్యా సైన్యంలో జాయిన్ అయిన భారతీయులు 126 మంది. ఈ 126 మందిలో 96 మంది వెనక్కి వచ్చేశారు. రిమైనింగ్ 30 మందిలో 12 మంది చనిపోయారు. అయితే ఇంకా మిగిలిన వాళ్ళు ఎంతమంది? 18 మంది. ఈ 18 మందిలో 16 మంది మిస్ అయ్యారు. అంటే వాళ్ళ ఆచూకీ తెలియడం లేదు. ఎక్కడున్నారు, చనిపోయారు, బతికున్నారో కూడా తెలియట్లేదు. అంటే ఫైనల్గా ఇప్పుడు యుద్ధం చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇండియా వాళ్ళు 2 ఉన్నారు. సో వాళ్ళని కూడా వెనక్కి పంపించేయండి, అంటే ఈ 16 మంది జాడ కనుక్కొని పంపేయండి. అలాగే రిమైనింగ్ ఆ 2 కూడా భారతదేశానికి తిరిగి పంపించేయండి అని చెప్పేసి మాస్కోకి భారత ప్రభుత్వం చెప్పింది. ఇది ప్రస్తుతం యుద్ధం జరుగుతున్న తీరు. అయితే రీసెంట్గా చూసుకుంటే అమెరికా ఎన్నికల్లో ట్రంప్ ఒక వాగ్దానం చేశాడు. ఒకవేళ నేను కనుక అమెరికా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైతే 24 గంటల్లోపు ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తాను అని చెప్పి. మనకు అనిపించవచ్చు అదేంటి ఈ 2 దేశాలు యుద్ధం చేసుకుంటుంటే అమెరికాకి ఏం సంబంధం, ఎలా ఆపుతుందని. యాక్చువల్లీ ఉక్రెయిన్ ఆర్థికంగా, డబ్బు పరంగా, అలాగే ఆయుధాల పరంగా కూడా పూర్తి స్థాయిలో అమెరికా మీద ఆధారపడి అమెరికాను నమ్ముకునే రష్యాతో యుద్ధం చేస్తుంది. అంటే ఈ ఉక్రెయిన్కి వచ్చే డబ్బు కానివ్వండి, ఆయుధాలు కానివ్వండి, సింహభాగం ఎక్కువ అమెరికా నుండి వస్తున్నాయి, రిమైనింగ్ యూరోప్ నుండి వస్తున్నాయి. బట్ వితౌట్ అమెరికా లేకుండా రష్యన్ ఉక్రెయిన్ యుద్ధం అనేది లేదు, అంటే అమెరికా సపోర్ట్ లేకుండా. సో కాబట్టి ట్రంప్ 24 గంటల్లో ఈ యుద్ధాన్ని ఆపేస్తానని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఉక్రెయిన్లో, రష్యాలో, యూరోప్లో రిమైనింగ్ చాలా దేశాల్లో ట్రంప్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకు అంటే ఇప్పటికే అనేక లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అటు ఉక్రెయిన్ పరంగా కానివ్వండి,
ఇటు రష్యా పరంగా కానివ్వండి, సైన్యం లక్షల్లో చనిపోయింది. అలాగే సామాన్య ప్రజలు కూడా చాలామంది చనిపోయారు. ఇంకా ఎంతమంది చనిపోతారో తెలీదు ముందు ముందు. అంటే ఈ యుద్ధం ఇంకా తీవ్రంగా జరిగితే. సో, కాబట్టి మనం కూడా ఆశిద్దాం. యుద్ధం అనేది ఆగిపోయి అక్కడ అంటే శాంతి నెలకొనాలని చెప్పేసి.